ప్రేమైన దేవుని బిడ్డలారా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సత్యవాక్య ఛానళ్ళ ద్వారా మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క సమయంలో మనం చూసినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాయని మనం చూద్దాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇక్కడ ఏమి మాట్లాడుతున్నాడు అని మనకి చూద్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మీ వద్ద ఉంచున్నాను. ఇక్కడ దేవుడు చెబుతుండే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేస్తానంటే, మీ దగ్గర చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మీ వద్ద ఉంచున్నాను అంటున్నాడు. 4 ఉంచాడు. మీరు ఎలా జీవిస్తారో, మేలు పొందుతారా, మరణం పొందుతారా, జీవం పొందుతారా, కీడు పోతారా ఆయన చెప్పే మాటలు చూడు ఎంత క్లియర్గా చెబుతుంది. చూడు, నేను మేలును కీడును జీవమును మీ వద్ద ఉంచున్నాను. చూడుము ఉంచి ఉన్నాను. నువ్వు బతికి విసిరించినట్లుగా నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నా. అలాగ చేసిన ఎడల నీవు శోధనపరుచుకుందువు, ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటాడు. బా ఎంత క్లియర్గా ఇచ్చాడు చూడు. ఆయన ఏంటంటే మొట్టమొదటి ఆయన చూసేది ఏంటంటే, దేవుడు ఏంటంటే ఇశ్రాయేలు దగ్గర ప్రజల దగ్గర ఎదురు చూసేదంటే, ఆయన ఆజ్ఞలు కట్టడాలు నిబంధనలను గైకొని ఆ మార్గమును నడిస్తే చాలు, నీకు దీవెనలు ఉండయి. ఆ దీవెనలు నువ్వు పొందాలంటే నా ఆజ్ఞలు గైకొనాలి. నా ఆజ్ఞ ఎప్పుడు గైకొంటూ నీ దీవెనలు నీకుంటాయి. అందుకదా ఆయన ఏమంటాడంటే, అందుకని చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును 4 మీ ఎదుట ఉంచిన. అది మరి నేను దాంట్లో నిబంధన ఇచ్చిన. నా ఆజ్ఞలు కట్టడాలు నిబంధనలు నడుచుకునేదానికి మీరు ఎలా నడుచుకుంటారో, మీరు దీవెనలు పొందుతురా, మేలు పొందుతురా, జీవము పొందుతురా, లేదా మరణం పొందుతావా, కీడులో పోతావా. నా ఆజ్ఞలు గైకొనంటే నువ్వు వచ్చి ఆశీర్వాదం దీవెనలను పొందుతావు. క్లియర్గా అయినా ఇశ్రాయేలు ప్రజలకి ఒక కట్టడలు ఇచ్చిండు, ఒక నిబంధన ఇచ్చిండు. నీ జీవం పొందాలంటే నా మాట వినాలి, మేలు పొందాలంటే నా మాట వినాలి. నువ్వు నా మాట వింటే దీవెనలు ఆశీర్వదించుతాను, నేను ఆశీర్వదించుతాను అంటాడు. నా ఆజ్ఞలు కట్టెలు వినలేదనుకో మరణమునకు కీడికి లోబడతావు. నువ్వు ఎప్పుడు నా మాటను నా ఆజ్ఞలు గైకొంటావో నీకు ఆశీర్వాదములు దీవెనలు దొరుకుతాయి. అందుకు ఆయన ఏమంటుండంటే, యెషయా గ్రంథంలో కూడా దేవుడు ఏమంటుండే చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మాట్లాడుతుండు దేవుడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియగుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేసి తిని నా మీదే తిరుగుబాడి ఉన్నారు అంటున్నాడు. ఎద్దు దాని కామందుని ఎడుగును, గాడిద దాన్ని సొంతవాడిని దొడ్డి ఎరుగును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూడు ఎంత క్లియర్గా చెప్పేశాడు ఆయన. ఇక్కడ యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన క్లియర్గా ఆయన ఒక నిబంధన పెట్టుకుంటాడు. ఇది ఆకాశమా నీను, భూమి చెవియగము. చూడు ఎంత బాగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఈ పిల్లలు
పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. నేను ఐగుప్తు దేశంలోని వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని ఏ కాడికి వాళ్ళకి ఒక కానాను ఇద్దామని ప్రయాసపడ్డా. అయితే వాళ్ళు నా మాట వినలే. నా మాట వినలేదు. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తాను కామందుని ఎరుగును. ఎద్దు దాని కామందు ఎరుగుద్దంట. ఎద్దు చూడు ఎక్కడేం చేయను మేతకు పోయినానంటే పొలానికి మా మేత పోయిన నేరుగా వచ్చి దాన్ని కామందు దగ్గర యజమాని దగ్గరికి కరెక్ట్గా వచ్చేస్తుంది. అన్న మానవుడు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. దాన్ని ఎద్దుని చూపిస్తున్నాడు సుధానగా. ఎద్దు దాని కామందుని ఎరుగును దాని సొంత దొడ్డికి వచ్చేస్తుందట. అదే గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకుంటుందంట. ఈ రెండుకి పోల్చి చేసిన చూసినా, ఒక పక్క ఎద్దు, ఒక పక్క గాడిద, ఒక పక్క ఆకాశం, భూమి. ఈ నాలుగును పోల్చిండు. ఈ నాలుగును పోల్చి మానవుణ్ణి అంటుండు. ఈ ప్రజలకి ఏమంటాడు? ఈ ఇశ్రాయేలు తెలివి లేదు అంటాడు. ఇశ్రాయేల్కి తెలివి లేదు, నా జనులు ఏసింపొకరు. చూడండి ఎట్లా ఎంత బాగా అంటుండు. చూడు ఆయన తెలివి లేదు అంటుండు. వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత చేసినా వినని అంటుండు. నేను కానాను దేశాన్ని ఇయ్యాలని ప్రయాసపడుతున్నా, వాళ్ళకి తెలివే లేదు. ఆ ఎద్దుకున్న తెలివి లేదు, ఆ గాడిదకున్న తెలివి లేదు. అందుకు ఇక్కడ ఆకాశముని సాక్ష్యం పెట్టుకున్నాడు, భూమిని సాక్ష్యం పెట్టుకున్నాడు. ఓ పక్క ఎద్దుని చూపిస్తున్నాడు, ఓ పక్క గాడిదని చూపిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి తెలివి లేదు, వాళ్ళు ఏసింపలేదు. అంటే ఎప్పుడు వాడు తిరుగుతురు అని అంటుండ ఆయన. ఎప్పుడు వాళ్ళు తిరుగుతురు అని ఆయన చాలా బాధాకరంగా ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అందుకు సామెతల గ్రంథం కూడా ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, చూడు ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ తెలివిగా మాట్లాడుతున్నాడు. అయ్యా అంటాడు, అయ్యా అంటాడు. నా కుమారుడా అంటాడు. నా కుమారుడా, నా మాటలు నీ మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలు నీ వద్ద నుండి దాచిపెట్టుకొనుము. చూడు ఇక్కడ ఎంత క్లియర్గా మాట్లాడు. అయ్యా నా కుమారుడా అంటాడు. నా కుమారుడా, నా మాటలు నీ మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలు నీ వద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలన్నీ దాచిపెట్టుకో. ఎప్పుడైనా ఏ రోజుకైనా ఉపయోగం ఇస్తా అంటాడు. నా ఆజ్ఞలన్నీ ఎప్పుడు దాచిపెట్టుకుంటూ ఈ రోజు కాకపోయినా ఒక రోజైనా కూడా నీ పనికి వస్తాయి. నా మాటేనా నా కుమారుడా. ఆయన ఎంత తెలివిగా మాట్లాడుతున్నా చూడండి. ఆ ఆజ్ఞలు నీ మనసులో ఉంచుకొనుము, నీ కన్ను పాప వలె నా ఉపదేశమును నేను కాపాడద్దట. ఆయన ఉపదేశం కాపాడద్ది. నా ఆజ్ఞలు నేను ఎప్పుడు నువ్వు ఉంచుకుంటూ నా ఉపదేశము నిన్ను కాపాడుద్ది. ఏ రోజైనా నిన్ను కాపాడద్ది. ఈరోజు నువ్వు వినపోయినా కూడా ఒక రోజైనా అవి నీ పనికి వస్తాయి, నీ ఉపయోగిస్తాయి. నా ఆజ్ఞలను దాచిపెట్టుకో, ఉంచుకో, జ్ఞాపకం చేసుకో. నా ఉపదేశము నిన్ను కాపాడును, నీవు బతుకుదు అంటున్నాడు. నీవు బతుకుదు. నువ్వు బతకాలంటే ఏంటంటే నా ఉపదేశమును నువ్వు వినాలేను. నా ఉపదేశమును నా ఆజ్ఞలను నువ్వు దాచుకో. నీ కన్ను పాపు వలె నిన్ను కాపాడుతాను అంటాడు క్లియర్గా. కాబట్టి మనము ఆయన మాట మనం ఎప్పుడు వింటామో మనము బతికేదానికి అవకాశం ఉంది. ఆయన తెలివిగా చెబుతాను. నా కుమారుడా అంటాడు. నా మాటలు నీ మనసులో ఉంచుకొనుము. చూడు ఎంత మాట చెప్తాడు. నా కుమారుడా, నా మాటలు నీ మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలు నీ వద్ద దాచిపెట్టుకో. నా ఆజ్ఞలని నీ దగ్గర దాచిపెట్టుకో. ఏ రోజుకైనా ఒక రోజు ఉపయోగం ఇస్తాయి, పనికి వస్తాయి. ఈ రోజు కాకుండా ఒక రోజైనా అవి పనికి వస్తాయి అంటున్నారా. పనికి వస్తాయి. నా ఆజ్ఞలు నీవు నీ మనసులో ఉంచుకునే ఎడల నీ కన్ను పాప వలె నా ఉపదేశమును కాపాడును, నీవు బతుకుదు అంటుండే. క్లియర్గా అంటుండే. నువ్వు బతకాలంటే ఆయన ఉపదేశం వినాలి, ఆయన ఆజ్ఞ దాచుకోవాలి, ఆయన మాటలు వినాలి. నీ కన్ను కాబోలే నేను కాపాడుతా అంటాడు. నేను కాపాడుతాను అంటాడు. నా ఉపదేశముని నిన్ను కాపాడద్ది, నా ఉపదేశం నిన్ను కాపాడద్ది, నువ్వు బతుకుదు అంటున్నాడు. అందుకుదా యేసు ప్రభు కూడా మాట్లాడుతుంది. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము
29వ వచనం. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అంటుండబ్బా. మీ పాపాలన్నీ మోసుకునేది ఆయనకి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన అంటాడు. ఆయన మాటలు వినండి, ఆయన మాటలు వినండి అంటాడు. అందుకు ఆయన ఏమంటాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో చదువుతాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించును, తన అతిథేను కుమారుని పుట్టినవాని అందు విశ్వాసమించి ప్రతివాడు నచింపక నిత్య జీవం పొందటికే ఆయన అనుగ్రహించబడిను అంటున్నాడు. క్లియర్గా చెప్పేస్తున్నాడు. లోకానికి దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అతిథేను కుమారుని పుట్టించి వాడిని యందు విశ్వాసమించి ప్రతి వాడికి నచింపక నిత్య జీవం పొందటికే ఆయన ఈ లోకానికి వచ్చెను. కాబట్టి మనం ఈ యొక్క సమయంలో మనం చూసినప్పటికీ మరి యేసు ప్రభు వారు మనం కూడా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు దేవునికి ఎదురు తిరిగినట్టుగా మనం చూస్తున్నాము. అలాగా కాకుండా యేసు ప్రభు ఆజ్ఞలు మనం భయపడి ఆయన మాటలు విని నడిచినప్పుడు మనకు నిత్య జీవము ఉన్నదని క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. కనుక మనం అందరం కూడా యేసు ప్రభు మాటలు లోపడదాం, ఇందము. కాబట్టి ఇది మీరు విని విశ్వాసించి ప్రతి ఒక్కరు మరి వినాలని దేవుని పేట నేను కోరుకుంటూ మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ వందనాలు.